హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ ఈ సెషన్లో మనం టెన్సెస్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. గత ప్రీవియస్ సెషన్స్లో మనము ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి నాలుగు సబ్ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. అండ్ గతంలోనే మనం చెప్పుకున్నాం, ఇంగ్లీష్ అనేది ఒక హ్యూమన్ బాడీ అయితే ఈ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఈ టెన్సెస్ అనేది ఒక హార్ట్ లాంటిది. అంటే మన మానవ దేహానికి ఈ హార్ట్ ఎంత ఇంపార్టెంటో, గుండె ఎంత ఇంపార్టెంటో, మన ఇంగ్లీష్ గ్రామర్కి ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. సో గత సెషన్స్లో మనము ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం, పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఒక్కసారి టెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం మిత్రులారా. టెన్స్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి టెన్షన్ కాదు. టెన్స్ అనేది అంటే ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. టెన్స్ అనగా కాలము అని చెప్పి చెప్తాము. ఇది క్రియ యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. అందుకే క్రియ రూపాన్ని తెలియజేసేదాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే టెన్స్ అని చెప్పేసి అంటున్నాం. క్రియ ఏదైతే పని ఉంటుందో దాని రూపాలు, అది ప్రెజెంట్ టెన్స్లో జరిగిందా, పాస్ట్ టెన్స్లోనా, లేక ఫ్యూచర్లో జరిగిందా, అది ఏ విధంగా మార్పు చెందింది అనే ఆ క్రియ రూపాన్ని తెలుపుతుంది. కాబట్టి దీన్ని మనము టెన్సెస్ అని చెప్పి చెప్తున్నాం మిత్రులారా. సేమ్ గత సెషన్లో చెప్పుకున్నట్టుగానే మనము ఈ టెన్సెస్ని 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. అందులో నిన్న, నేడు, రేపు అంటే నిన్న జరిగిపోయిందంతా కూడా పాస్ట్ టెన్స్, గతము, భూతకాలం అని చెప్తాం. నేడు జరుగుతున్నదంతా కూడా వర్తమానము, ఇది ప్రెజెంట్ టెన్స్ అని చెప్పి చెప్తాము. అండ్ రేపు జరగబోయేది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే నిన్న దాకా మీరు బాగా వరి అయ్యారు, మీ పోటీ పరీక్షలకు ది బెస్ట్ ఎక్కడైతే దొరుకుతుంది ఇంగ్లీష్కి సంబంధించి అని ఇక్కడ టీసాట్ వాళ్ళు ఇవాళ మనకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్. అండ్ నిన్న మీరు వరి అయ్యారు, దట్స్ పాస్ట్ టెన్స్. రేపు వీడియో లెసన్స్ చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ది బెస్ట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేసి రేపు మీరు కలలుగా ఉద్యోగాన్ని సాధిస్తారు. దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. సో నిన్న, నేడు, రేపు అనే కాన్సెప్ట్తో మనం నేర్చుకుంటున్నాం. ప్రజెంట్ టెన్స్ అంటే వర్ధమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటేనేమో భూతకాలము, జరిగిపోయిన కాలము, ఫ్యూచర్ టెన్స్ అంటేనేమో భవిష్యత్ కాలం అని చెప్పి చెప్తున్నాం. ఎలా అయితే మనం ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో ఏ విధంగా మనం 4 సబ్ టెన్సెస్ గురించి నేర్చుకున్నామో, అలాగే ఈ ఫ్యూచర్ టెన్స్లో కూడా మళ్ళీ 4 రకాల సబ్ టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని, అలాగే రెండింటిని కలిపి ఏర్పడే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, ఇలా ఈ 4 రకాల సబ్ టెన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో. ఈరోజు మనం ఏం చేద్దామంటే గత ప్రీవియస్ సెషన్స్లో లాగానే ఎప్పుడైతే ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ దాన్ని ఏ సందర్భంలో యూస్ చేస్తాము అండ్ దాన్ని ఏ విధంగా మనం మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోటీ పరీక్షలలో ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వాటికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుందో అనేది కూడా ఒక్కొక్కటిగా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, పేరులోనే మనకు ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తును తెలియజేస్తుందని అంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే పనులను గురించి తెలిపే వాటిని మనం ఏమంటామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ని చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం మనము? ఎప్పుడైనా సరే రోజువారీ జీవితంలో, నిత్య జీవితంలో మనం చేసే పనులు, హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ ప్లస్ ఇవి పనుల గురించి తెలుపుతున్నాయి కాబట్టి డూ లేదా డస్ అని చెప్పి V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అని అంటే గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. అక్కడ స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దీన్నే మనము సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్గా కూడా మనం రాయవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఆల్రెడీ గత సెషన్స్లో కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము, ఎక్కడా కూడా మార్పు చెందనిది ఏంటి అని అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అలాగే ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ మాత్రమే మారుతాయి మిత్రులారా. అదొక్కటి మనం బాగా గుర్తుంచుకుంటే ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనులను తెలియచేయడానికి. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనుల్ని తెలియచేయడానికి. పనులు అంటున్నాం కదా, అందుకే మనకి ఇక్కడ డూ, డస్ ఎలా అయితే ఉపయోగపడ్డాయో ఇక్కడ కూడా మనకి విల్ అండ్ షెల్ అనేవి ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం ఉపయోగిస్తాం. సింపుల్గా ఏం స్ట్రక్చర్ మారలేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1 వచ్చింది, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ ప్లస్ V1 వచ్చింది, సింపుల్ ఫ్యూచర్ అంటే కూడా V1 వస్తుంది. కానీ ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయాలి కదా, భవిష్యత్తుని రిప్రజెంట్ చేయాలి కదా. అందుకే
విల్ అండ్ షెల్ అనేవి ఇక్కడ మనం తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది మిత్రులారా. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. దీని యొక్క ఇంగ్లీష్ డెఫినేషన్ మనం చూద్దాం. అన్ యాక్షన్ which will take place at some time in future. An action which will take place at some time in future ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తాం మిత్రులారా. అయితే చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటి అని అంటే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కన్ఫ్యూజ్ అయిపోయి కొన్నిసార్లు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని కొన్నిసార్లు V3 ఫామ్ని యూజ్ చేస్తారు. మనం ఎప్పుడైనా సరే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటేనే గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా డిడ్ ప్లస్ V1, దాన్నే మనం V2 అని చెప్తున్నాం. మరి ఇక్కడ కూడా V1 ఉండాలి, కాకపోతే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసేటటువంటి వర్డ్స్ కాబట్టి ఇక్కడ మోడల్ వర్బ్స్ని షెల్ అండ్ విల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఎలా అయితే మన ఎగ్జాంపుల్ చూస్తూ మళ్ళీ మనం ఏం చేసాం, ఒక్కొక్క దాన్ని మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, పాజిటివ్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి, తర్వాత మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్పులు చేర్పులు చేయాలో చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మరి ఏంటి సార్ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్? ఇందాక చెప్పుకున్నట్టుగానే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. వి ఇదొక సబ్జెక్ట్, షెల్ విల్ ఆర్ షెల్లో షెల్ వచ్చింది ఇక్కడ. గో వర్బ్ యొక్క మొదటి రూపము, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ టు పిక్నిక్ నెక్స్ట్ సండే అంతా కూడా ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అవుతాయి. వి షెల్ గో టు పిక్నిక్ నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారము మనము పిక్నిక్కి వెళతాము. వి షెల్ గో టు పిక్నిక్ నెక్స్ట్ సండే అంటున్నాం. వచ్చే ఆదివారం అంటే భవిష్యత్తే కదా, ఫ్యూచరే కదా, అందుకే దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్, విల్ మీట్ వర్బ్ యొక్క మొదటి రూపం, యూ లేటర్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం. ఐ విల్ మీట్ యూ లేటర్, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఐ విల్ మీట్ యూ లేటర్, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఐ విల్ రైట్, ఇక్కడ కూడా వర్బ్ యొక్క మొదటి రూపం వచ్చింది చూడండి. ఐ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, నేను వివిధ అంశాల మీద ఆర్టికల్స్ని రాస్తూ ఉంటాను అని. ఐ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ దే విల్ ప్లే, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ విల్ వచ్చింది, దే తర్వాత ప్లే V1 వర్బ్ యొక్క మొదటి రూపం, ఫుట్బాల్ ఇన్ దాట్ ఫీల్డ్. రేపు మనకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఎక్కడ ఆడతారు అంటే నేను చెప్తున్నాను ఇక్కడ దే విల్ ప్లే ఫుట్బాల్ ఇన్ దాట్ ఫీల్డ్. అక్కడ ఒక ఫీల్డ్ కనిపిస్తుంది కదా, దే విల్ ప్లే ఫుట్బాల్ ఇన్ దాట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఫుట్బాల్ ఆడబోతున్నారు అని అనమాట. సో ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ని ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. సింపుల్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని గుర్తుపెట్టుకుంటే సింపుల్ ఫ్యూచర్ని, సింపుల్ పాస్ట్ని కూడా ఈజీగా మనం ఫ్రేమ్ చేయగలుగుతాం సెంటెన్సెస్ని. V1 మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ ఫ్యూచర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ, సింపుల్ ఫ్యూచర్ కానీ. సింపుల్ మీరు అనుకోవచ్చు సార్ సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 ఉంటుంది కదా సార్ అని, మనం దాన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాము, డిడ్ ప్లస్ V1గా రాయొచ్చు. సో మీకు ఆ హెల్పింగ్ వర్బ్స్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి అది మీకు గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను V1 ఫార్మేషన్తో చెప్తున్నాను. అయితే దీంట్లో క్లూ వర్డ్స్ ఏముంటాయి సార్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఎలాంటి క్లూ వర్డ్స్ మేము గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేస్తే మాకు మంచి మార్క్స్ వస్తాయి సార్ అంటే, టుమారో అని కానీ, నెక్స్ట్ వీక్ అని కానీ, నెక్స్ట్ మంత్ అని కానీ, నెక్స్ట్ ఇయర్ అని కానీ ఇలాంటివి ఉన్నట్టయితే ఈ స్ట్రక్చర్లో ఉండి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ తర్వాత ఈ క్లూ వర్డ్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్ట్లో టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే ఇలాంటివి ఉన్నట్టయితే అప్పుడు మీరు గుర్తుంచుకోండి సార్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్పి ఒక మార్క్ని మీరు ఈజీగా సాధించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మన రూల్ ప్రకారం మనం ఎలా నేర్చుకుంటే బాగుంటుందని తెలుసుకున్నాం. ఇంగ్లీష్ని ఎప్పుడైనా సరే గుర్తించుకోండి మిత్రులారా, ఈ టెన్సెస్ అనేది కేవలం పోటీ పరీక్షల విషయంలోనే కాకుండా, ఆ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ కేవలం పోటీ పరీక్షల రూపంలోనే కాకుండా మీరు వీలైతే మీ రెగ్యులర్ లైఫ్లో డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్కి కూడా వీటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా నేర్చుకోమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్నాను మిత్రులారా. సో ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం చెప్పుకున్నాం. అన్ని సబ్జెక్ట్స్ని తీసుకోండి. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకు? ప్రొనౌన్స్ ఐ, యూ, ఆ తర్వాత వి, దే, హీ, షీ అండ్ అలాగే ఇట్, హీ, షీ, ఇట్ అనేవి ఉన్నాయి.
సో వీటిని నేర్చుకుంటే మనము ఖచ్చితంగా ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతున్నాయో ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఇంకొక 2 ఉన్నాయి. అవేంటి అని అంటే సింగులర్ సబ్జెక్ట్స్ని సింగులర్ నౌన్స్ కానీ లేదా ప్లూరల్ నౌన్స్ కానీ ఏవైతే ఉంటాయో, సింగులర్ సబ్జెక్ట్స్లో సింగులర్ నౌన్స్ కానీ లేదంటే ప్లూరల్ నౌన్స్ ఏవైతే 2 తీసుకోండి. సింపుల్ చెప్పాలంటే రాఘవేంద్ర అని చెప్పేసి ఒకటి తీసుకోండి, రాఘవేంద్ర ప్లస్ రమేష్ అని, అంటే మీకు తెలిసినవి ఏవైనా సరే ప్లూరల్ ఫార్మ్స్ తీసుకొని కూడా ఇలా 9 సబ్జెక్టివ్ ప్రొనౌన్సెస్తో ఒక్కొక్క దాన్ని కూడా ఈ విధంగా కనుక మీరు ట్రాన్స్ఫార్మ్ చేసినట్టయితే తప్పకుండా ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధించగలుగుతారు. మిత్రులారా, ఒకసారి మనం ఈ స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. We will meet you later. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ వి అవుతుంది, విల్ ఆర్ షెల్లో విల్ వచ్చింది, అండ్ మీట్ అనేది ఏమవుతుంది సార్, వర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఉంది, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం. మరి ఈ పాజిటివ్ సెంటెన్స్ని వి విల్ మీట్ యూ లేటర్, మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాము అంటే పాజిటివ్ సెంటెన్స్. మేము మిమ్మల్ని తర్వాత కలవము అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేయాలి, మనకు ఒక రూల్ తెలుసు. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన ఒకటి నాట్ యాడ్ చేస్తే చాలు. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది సార్, విల్ ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, వి విల్ నాట్, విల్ పక్కన నాట్ పెట్టి వి విల్ నాట్ మీట్ యూ లేటర్, మిమ్మల్ని తర్వాత కలవము అన్నట్టుగా. వి విల్ నాట్ మీట్ యూ లేటర్, మేము మిమ్మల్ని తర్వాత కలవము అన్న మీనింగ్లో మనం దీన్ని చెప్తాం. విల్ ప్లస్ నాట్ని ఏమని రాస్తామని చెప్పాం సార్, మనం వోంట్ అని చెప్పి రాస్తూ ఉంటాము. WON పెట్టి టీ పెడితే వోంట్ అని అంటాం. విల్ ప్లస్ నాట్ని వోంట్ అంటాం. అందుకే దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ వి వోంట్ మీట్ యూ లేటర్, మేము మిమ్మల్ని తర్వాత కలవము అన్నట్టుగా. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే మనకు తెలుసు, ఇంట్రాగేటివ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి విల్లును ముందుకు తీసుకొద్దాం. విల్లును ముందుకు తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ని దాని పక్కన పెట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే చాలు. వి విల్ మీట్ యూ లేటర్ని విల్ వి మీట్ లేటర్, మనం తర్వాత కలుద్దామా, మనం కొంచెం తర్వాత కలుద్దామా అన్నట్టుగా విల్ వి మీట్ లేటర్, ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ దీన్నే నెగిటివ్ సెంటెన్స్గా మనకు తెలుసు, ఈ వోంట్ని ముందుకు తీసుకొస్తే వోంట్ వి మీట్ లేటర్ కన్ఫర్మేషన్ కోసం ఉన్నట్టు, మనం తర్వాత కలవమా అంటే యు ఆర్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని వి యూజ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ వి యూజ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ టు గెట్ కన్ఫర్మేషన్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని కన్ఫర్మేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోని ఒక్కొక్క సెంటెన్స్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసేటటువంటి విధానం. ఇక నెక్స్ట్ ఇంకేం చేద్దాం సార్ మనం అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. షీ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, ఆమె వివిధ అంశాల మీద ఆర్టికల్స్ని రాస్తూ ఉంటుంది అని. దీన్ని ఏం చేస్తున్నాం మనము, మనకు తెలుసు విల్ పక్కన నాట్ పెడితే వోంట్ అవుతుంది, ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. షీ వోంట్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, షీ వోంట్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే ఇలా రాయొచ్చు, విల్ షీ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, ఆమె వివిధ అంశాల మీద ఆర్టికల్స్ రాస్తుందా అంటే ఇది క్వశ్చన్. దీని ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ లేదా నో అని. కాబట్టి దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. దీన్నే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే వోంట్ షీ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, ఆమె వివిధ అంశాల మీద ఆర్టికల్స్ రాయదా, యు ఆర్ జస్ట్ కన్ఫర్మింగ్ ఇట్ వెదర్ షీ విల్ రైట్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో వోంట్ షీ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అనేది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే, షెల్ ప్లస్ నాట్ని షాంట్ అంటారు, విల్ ప్లస్ నాట్ని ఓంట్ అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో ఒక మిత్రుడు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే మిత్రులు కొంతమంది, సార్ షాంట్ అని ఒకటి వచ్చింది సార్ ఎగ్జామ్లో, మాకు అది అర్థం కాలేదు, ఏంటి శాంతి అనే పేరుకు బదులుగా అది షాంట్ అని వచ్చిందా అని చెప్పేసి వాళ్ళు పొరపాటు పడ్డారు. షెల్ ప్లస్ నాట్నే మనము షాంట్ అని అంటాము. అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం అని కాదు, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోకపోవడం వల్ల మంచి మార్కులను కోల్పోతాం. కాబట్టి ఈ చిన్న విషయాలే మీకు కొంచెం ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి వీటిని ఇక్కడ చెప్తున్నాం మిత్రులారా. షెల్ ప్లస్ నాట్ ఉంటే షాంట్ అంటాము, విల్ ప్లస్ నాట్ ఉంటే వోంట్ అని చెప్పి అంటాము. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ని ఎలా చేంజ్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూస్ కంటే ముందు ప్రజెంట్ కంటిన్యూస్ని, పాస్ట్ కంటిన్యూస్ని గురించి నేర్చుకుందాం.
ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్, పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం కదా సార్, జస్ట్ రిమైండ్ చేద్దాం ఒకసారి, మళ్ళీ రిమైండ్ చేసుకుందాం అంతే. సో ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం మనం ప్రజెంట్ కంటిన్యూస్ని? మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ, జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి పాస్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం. ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ ఇది స్థితిని తెలుపుతూ ఉంటుంది కాబట్టి ఈజ్, యామ్, ఆర్ ప్లస్ కంటిన్యూస్ అనగానే ఏం గుర్తుకు రావాలని చెప్పాము, V1 ప్లస్ ఇంగ్ అనేది గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్. మరి పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సార్ అంటే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్కి బదులుగా ఏం ఉపయోగిస్తాం మనం, వాస్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏం ఉపయోగిస్తామో ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్? మన నిత్య జీవితంలో కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తాం సార్ మనం అంటే, భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనము ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటేనేమో మనం చూస్తూ ఉన్న సమయంలో, మాట్లాడుతూ ఉన్న సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి. పాస్ట్ కంటిన్యూస్ అంటేనేమో గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉండి ఉన్నటువంటి పనుల గురించి. ఇప్పుడేమో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనులను తెలియజేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వరకు బదులుగా మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే పదాలని విల్ లేదా షెల్ని తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ ఇక్కడ బీ అనే పదాన్ని ఉపయోగించాం. విల్ ఆర్ షెల్ అనేవేమో ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తాయి. బీ అంటే ఉండుట అని, అంటే ఆ సమయంలో ఆ పని జరుగుతూ ఉండాలి కాబట్టి, జరుగుతూ ఉండే అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఫ్యూచర్ రిప్రజెంట్ చేసేటటువంటి షెల్ లేదా వెల్లు పక్కన ఖచ్చితంగా బీ అనేటటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. మన రూల్ ప్రకారం ఏం చెప్పాం, కంటిన్యూస్ అని ఎక్కడున్నా సరే V1 ప్లస్ ఇంగ్ ఉండాలి కాబట్టి అది అలాగే ఉంది. చివరికి ఆబ్జెక్ట్. చూసారా, ఒక్క ప్రజెంట్ టెన్స్లోని అన్ని సబ్ టెన్సెస్ నేర్చుకుంటే పాస్ట్ టెన్స్ ఈజీయే, ఫ్యూచర్ టెన్స్ కూడా ఈజీయే. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం. అన్ యాక్షన్ విచ్ విల్ బీ గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒకనొక సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనిని తెలియజేస్తాయి కాబట్టి దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్తున్నాం మిత్రులారా. అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకు నీకోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు అని. ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తులో నిర్దిష్ట సమయంలో జరిగే పనులు కాబట్టి రేపు ఉదయం 7 గంటలకు జరుగుతుంది. రేపు అని అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకి అతడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని. నెక్స్ట్, షీ విల్ బీ బీయింగ్ స్ట్రెస్డ్ టుమారో డ్యూరింగ్ హర్ సైన్స్ టెస్ట్. ఆమెకు రేపు సైన్స్ టెస్ట్ ఉంది, ఆ సమయంలో ఆమె స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది అని. టుమారో అని అంటున్నాం కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అని తెలుపుతుంది. అలాగే ఇక్కడ బీయింగ్ స్ట్రెస్డ్ అని ఉంది కాబట్టి మనకు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి క్లూ వర్డ్స్ ఏముంటాయి సార్? మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఈ స్ట్రక్చర్లో ఉండి గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే ఈ స్ట్రక్చర్లో ఉండి ఒకవేళ క్లూ వర్డ్స్లో అంటే సెంటెన్స్లో ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ ఆర్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇలాంటి పదాలు ఉన్నట్టయితే, ఇలాంటి ఫ్రేజెస్ ఉన్నట్టయితే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మన రూల్ ప్రకారం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిత్రులారా, ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం సెంటెన్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. ప్రజెంట్ పాజిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్ నుంచి ఇంట్రాగేటివ్లోకి ఒకసారి మనం చూద్దాం. సో స్ట్రక్చర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకు అతడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడనేది దీని యొక్క మీనింగ్. చూస్తూ ఉండడం లేదు అని అంటే నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, విల్ పక్కన నాట్ యాడ్ చేస్తే మనం చెప్పుకున్నాం ఇందాకే, విల్ ప్లస్ నాట్ ఏమని చెప్తున్నాం? వోంట్ అని చెప్తున్నాం. అలాగే షెల్ ప్లస్ నాట్
దీని ఏమని చెప్తున్నాం? షాంట్ అంటున్నాం. శాంతి కాదు, షాంట్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ హీ వోంట్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. అతడు రేపు ఉదయం 7 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉండడు. ఇట్స్ అ నెగిటివ్ సెంటెన్స్. దీన్నే ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే, రేపు ఎదురు చూస్తూ ఉంటాడా అని ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ అడగాలి అని అంటే విల్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన పెడితే చాలు, చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. విల్ హీ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు అతడు నువ్వు 7 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడా? ఇట్స్ అ క్వశ్చన్. మళ్ళీ చూస్తూ ఉండడా అని అడగడానికి, కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వోంట్ హీ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకు అతడు నీకోసం ఎదురు చూస్తూ ఉండడా అని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం ఈ విధంగా చెప్తాం మిత్రులారా. సో ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనము చేంజెస్ చేసేటువంటి విధానం. ఒక్కొక్క సెంటెన్స్ని పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, మళ్ళీ ఇంట్రాగేటివ్లోకి అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చేటటువంటి విధానం. ఇక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి సార్ అంటే, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, పూర్తి చేయబడి అంటే ఒక పని ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా అయితేనే కదా పూర్తి అయినటువంటి మనం చెప్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ మనము భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనుల్ని ఈ టెన్స్ ద్వారా మనం తెలియజేస్తాం. మనం ఒక్కసారి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కంటే ముందు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ని కూడా చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటేనేమో అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. మరి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కదా. ఫ్యూచర్ అంటే మనకి ఏ పదాలు రావాలి? ఇక్కడేమో హ్యావ్ మరియు హ్యాజ్ కలిగి ఉండుట అనే మీనింగ్ వస్తుంది. ఒక పని పూర్తయి ఉంటుంది, కంప్లీట్గా పూర్తి చేయబడి ఉంటుంది. కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్కి ముందు హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసుకున్నాము. మరి పాస్ట్ పర్ఫెక్ట్లో పని పూర్తయి ఉంటుంది, పాస్ట్ గతంలో చెప్తాం కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 తీసుకున్నాం. ఇది మరి ఫ్యూచర్ కదా. అందుకే ఇక్కడ ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. తర్వాత V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి చెప్తాము. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. ఒకసారి ఇంగ్లీష్ మీడియం మనం డెఫినేషన్ చూద్దాం. ఇంగ్లీష్ మీడియం మిత్రుల కోసం, అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బై సర్టన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బై సర్టన్ టైమ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి చెప్తున్నాం. ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనులు తెలియజేయడానికి మనం ఈ బంగారు తల్లిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తున్నాం. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. వి విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి మేము ఈ సినిమాను చూసేసి ఉంటాం. ఎప్పుడు చూసేసి ఉంటాం? రేపు పర్టికులర్గా నిర్దిష్ట సమయం చెప్తున్నాం. రేపు ఈ సమయానికి మేము ఈ సినిమాని చూసేసి ఉంటాము అని చెప్పేసి. వి విల్ హ్యావ్ ఫినిష్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో లేదా బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అని చెప్పి అక్కడ రాసుకోవచ్చు మీరు మిత్రులారా. వి విల్ హ్యావ్ ఫినిష్ దిస్ బుక్, మేము ఈ బుక్ను పూర్తి చేసి ఉంటాం రేపు ఈ సమయానికి లేదా వచ్చే వారం ఈ సమయానికి అన్నట్టుగా. అయితే ఈ సెంటెన్సెస్లో గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండి క్లూ వర్డ్స్ కింద బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఉన్నట్టయితే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇక ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అండ్ అలాగే మన రూల్ ప్రకారం ఒక్కొక్క దాన్ని మళ్ళీ నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మనం మార్చుదాం. ఎందుకు మార్చాలి సార్ రాఘవేంద్ర? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు మాకు ఇవన్నీ చెప్తున్నారు? ఎందుకు చేంజెస్ చేయాలి అని అంటే వీటిని కనుక మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా, ప్రొఫిషియెంట్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు మంచి మార్కుల్ని సాధించగలుగుతారు. కాబట్టి వి విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి మేము ఈ సినిమాని చూసేసి ఉంటాము. ఇది పాజిటివ్ సెంటెన్స్. చూసేసి ఉండము అని అంటే మన రూల్ ప్రకారం తెలుసు కదా, ఎక్కడైతే సెంటెన్స్లో సబ్జెక్ట్ మన హెల్పింగ్ వర్బ్ ఉంటుందో దాని పక్కన ఇన్వర్టి నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇక్కడ విల్ ఉంది కాబట్టి విల్ ప్లస్ నాట్ ఏమవుతుందని చెప్పాము ఇందాక, వోంట్ అవుతుంది. వై వోంట్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి మేము ఆ సినిమాని చూసేసి ఉండము అని చెప్పి చెప్తున్నాం. దీన్ని మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా చూద్దాం. విల్ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో.
రేపు ఈ సమయానికి మనం ఈ సినిమాని చూసేసి ఉంటామా అంటున్నాం. ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చూసేసి ఉండమా అని కన్ఫర్మేషన్ కోసం అడిగితే వోంట్ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి మనం ఆ సినిమాని చూసేసి ఉండమా. వోంట్ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. ఇది ఏమవుతుంది సార్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక చివరిది మన టెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగేటటువంటి పనులు తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని యూస్ చేస్తాము. మరి ఈ టెన్స్ కంటే ముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటే ముందు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో నుంచి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ నుంచి V1 ప్లస్ ఇంగ్ తీసుకున్నాం. ఇక్కడ మనకంతా ఈయన బాహుబలి, ఆమె దేవసేన అనుకుంటే వీళ్ళిద్దరిని కలపడానికి వచ్చినటువంటి కట్టప్ప ఎవరు అని అంటే బీన్ అనే పదం వస్తుంది. ఎందుకంటే ఒక సెంటెన్స్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలపడానికి మనం బీన్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. అది దాని యొక్క స్ట్రక్చర్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసేసి హ్యాడ్ పెడితే చాలు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే సింపుల్. ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది కదా. ఇవి ఆ సమయాన్ని తెలిపేటటువంటి పదాలు. ఒకటేమో ప్రజెంట్ టెన్స్ని, ఇంకోటేమో పాస్ట్ టెన్స్ని. కానీ ఇది ఫ్యూచర్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ అనే పదం మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అండ్ దీనికంటే ముందు ఇంగ్లీష్ మీడియం స్ట్రక్చర్ని ఒకసారి మనం డెఫినేషన్ ఒకసారి చూద్దాం. అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ in progress or a period of time in future, but this tense is not very common. ఎందుకు అనంటే మనకు మన భవిష్యత్తే సరిగ్గా తెలియదు, కానీ పర్టికులర్గా ఒక సమయం వరకు ఆ పని కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది అని అంటే దీన్ని రెగ్యులర్గా మన నిత్య జీవితంలో వాడడం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి 12 రకాల సబ్టెన్సెస్లో మొదటి 11 అన్నింటిని కూడా మన నిత్య జీవితంలో యూజ్ చేస్తాం. ఒక్క ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తప్ప. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎక్కువగా మనం యూజ్ చేయమని చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. By the time Mr. Shastri retires in 2025, he will have been doing that job for 30 years. శాస్త్రి గారు 2025 సంవత్సరంలో రిటైర్ అయ్యేసరికి ఆ సర్వీస్లో ఆ పని చేస్తూ ఉండబట్టి ఆయనకు 30 సంవత్సరాలు అయి ఉంటుంది అని ఈ స్ట్రక్చర్ యొక్క మీనింగ్, సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇన్ డిసెంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్కి నేను ఆ సంస్థలో పనిచేయబట్టి 3 సంవత్సరాలు అయి ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్, వెన్ ఐ టర్న్ 30 ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ తబలా ఫర్ 21 years. నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి నేను తబలాను వాయిస్తూ 21 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇక్కడ మన మ్యాథ్స్ స్టూడెంట్స్ అంతా కూడా, నేను ఇంగ్లీష్ అంతగా మ్యాథ్స్ రాదండి నాకు, ఒకసారి చూద్దాము. సో వెన్ ఐ టర్న్ 30 అంటే నాకు 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ తబలా ఫర్ 21 years. నేను తబలాను వాయించబట్టి 21 ఏళ్ళు అవుతుంది అని అంటే ఆయన ఎన్ని ఏళ్ళ అంటే ఏ ఏజ్లో అతను తబలా వాయించడం నేర్చుకుంటున్నాడు, స్టార్ట్ చేశాడంటే 9 years వద్ద అన్నట్టుగా. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం మిత్రులారా. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీన్ని మనం పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి, నెగిటివ్ నుంచి ఇంట్రాగేటివ్లోకి మార్చడం ఎలాగో చూద్దాం. In December, I will have been working at my company for 3 years అని ఉంది. దీన్ని ఏం చేద్దాం సార్ అంటే విల్ ప్లస్ నాట్ని ఓంట్ అని చెప్తాం కాబట్టి ఇక్కడ రాయొచ్చు. ఇన్ డిసెంబర్ ఐ విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? won't. I won't have been working at my company for 3 years. నేను 3 సంవత్సరాలుగా మా కంపెనీలో పనిచేయబట్టి ఉండట్లేదు అన్నట్టుగా. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. దీన్నే మనం పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా రాయొచ్చు? ఇన్ డిసెంబర్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years అని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే చాలా, ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయొచ్చు మనం? ఇన్ డిసెంబర్ వోంట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years అని చెప్పేస్తే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది.
ఈ రకంగా కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా పోటీ పరీక్షలలో మీరు మంచి మార్కులు సాధిస్తారు మిత్రులారా. టీశాట్ వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.